హలో మై డియర్ ఫ్రెండ్స్, పార్ట్నర్షిప్లో ఇది పార్ట్ 3 వీడియో. చాలా ఇంపార్టెంట్ మోడల్స్ అనేవి ఇందులో ఉంటాయి. సో లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే అర్థమెటిక్, రీజనింగ్ అనేవి ప్రతి ఎగ్జామ్కి రిపీటెడ్గా అడుగుతాడు. ఓకేనా? సో ఏ ఎగ్జామ్కి రాసినా అడుగుతుంటారు కాబట్టి మనం వీటి మీద కొంచెం గ్రిప్ మనం సంపాదించాలి. సో చదివేది నీట్గా చదువుకుంటే ఇవి ఏ ఎగ్జామ్కి మనం అప్లై చేసుకున్నా అంటే ఈజీగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అన్నిటికంటే అర్థమెటిక్కి, రీజనింగ్కి ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనం థియరీ సబ్జెక్ట్స్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, ఈ హిస్టరీ, పాలిటీ, ఇవన్నీ ఎకానమీ ఎంత చదివినా కానీ బిట్టి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏ మూల నుంచి అడుగుతారో తెలియదు. ఓకేనా? కానీ అర్థమెటిక్, రీజనింగ్లో మనం కొంచెం కాన్సెప్ట్ అర్థం చేసుకొని కొన్ని మోడల్స్ ప్రిపేర్ అయితే అవే ఎక్కువగా అడుగుతాడు. కాకపోతే ఇచ్చిన క్వశ్చన్ అలా అడిగేస్తాడని చెప్పను, కానీ కొంచెం అటు ఇటు మార్చి మాత్రం ఇస్తూ ఉంటాడు. అది మనం అర్థం చేసుకొని ఈజీగా మంచిగా స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఏ ఎగ్జామ్ మనం అప్లై చేసినా అర్థమెటిక్, రీజనింగ్ అనేది మనకి మంచిగా వస్తే ఆల్మోస్ట్ మీ జాబ్ డిసైడ్ చేసే ఇదే టాపిక్స్, ఇవే అర్థమెటిక్, రీజనింగ్. ఇవి కానీ మీకు మంచిగా వస్తే మంచి స్కోర్ వస్తుంది మీకు. ఓకేనా? సో అందుకే నేర్చుకునేది ప్రతిదీ కూడా బేసిక్స్ నుంచి మనం లాస్ట్ ప్రాబ్లం వరకు ప్రతి ప్రాబ్లం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు నేర్చుకునే దాన్ని బట్టి మీకు జాబ్ రావాలా వద్దనేది డిసైడ్ అవుద్ది. ఓకేనా? సో నీట్గా నేర్చుకోండి, టైం తీసుకున్నా పర్లేదు. ఓకేనా? సో ఈ ప్రాబ్లం చూడండి. ఎక్స్ మరియు వైలో 1/2, 1/7 నిష్పత్తిలో వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరం తర్వాత వారికి వచ్చిన లాభం 54,000. అయితే వై యొక్క వాటా ఎంత అంటాడు. ఓకేనా? సో ఇద్దరు ఉన్నారు, ఎక్స్ వై అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఎక్స్ అలాగే వై. సో వీళ్ళిద్దరు వ్యాపారాన్ని ప్రారంభించారంట. సో వ్యాపారాన్ని ప్రారంభించారు. ఒక్కొక్కరి నిష్పత్తి ఏంటి? 1/2, 1/7. ఈ నిష్పత్తిలో వీళ్ళు వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు పెట్టుబడులతో. ఓకేనా? సో ఇలా స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళకి ఒక లాభం అనేది వచ్చింది. ఓకేనా? సో 54,000 అనేది లాభం వచ్చింది. ఈ లాభంలో వై వాటా మనకు కావాలంట. ఓకేనా? సో ఇద్దరు కూడా 12 నెలలు అంటే సంవత్సరం వరకు ఉన్నారు ఇద్దరు కూడా. సో ఇద్దరు కూడా సంవత్సరం వరకు ఉన్నారు కాబట్టి ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు కాబట్టి మళ్ళీ 12 వేసి కట్ చేయడం ఇవన్నీ వద్దు. సో మనం ఈజీగా ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ రెండింటికి మనం ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది? ఎల్సిఎం ఎప్పుడైనా సరే ఏ రెండింటికి తీసుకుంటున్నామో వాటిల్లో ఒక పెద్ద నెంబర్ ఏదైతే ఉందో దానికి × 2 × 3 అలా చేస్తే అన్ని నెంబర్స్తో కట్ అయితే ఆటోమేటిక్గా అదే మనకి ఎల్సిఎం అవుద్ది. ఈ రెండు ఉన్నాయి కాబట్టి 2 14 అనేది ఎల్సిఎం అవుద్ది. ఓకేనా? సో ఈజీగా చెప్పాలి, కొంతమందికి అర్థం కాదు. సో 2 తర్వాత 7. సో ఇక్కడ 2 × 7 ఇలా చేస్తేనే అర్థమవుద్ది. ఓకేనా? సో ఇవన్నీ టైం వేస్ట్, ఇలా చేయకూడదు. సో ఇలా చేసుకోవాలి. 14 అనేది మనకి ఎల్సిఎం వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 2తో ఎంతలో కట్ అవుతుంది? 2 7 14 కదా. సో 7, ఇక్కడ 1 ఉంది. సో 7 × 1 వేస్తాం. తర్వాత 7తో ఎంతలో కట్ అవుతుంది? 7 2 × పైన 1 ఉంది. ఓకేనా? సో ఇక్కడ రండి, 7 1 7 ఈస్టు 2 1 2. ఓకేనా? సో ఈ నిష్పత్తి మనకు కావాలి. 14 విడిచిపెట్టాలి. ఈ నిష్పత్తిలో వీళ్ళిద్దరూ కూడా ఈ లాభాన్ని పంచుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు 7:2. 7:2కి మనకి మొత్తం కలిపితే ఎంత వస్తుంది? 7 8 9 కదా. సో 9. ఈ మొత్తం చూడండి, మొత్తం లాభాల నిష్పత్తి ఇది మొత్తం. ఓకేనా? సో ఇది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది పెట్టుబడుల నిష్పత్తి. ఓకేనా? సో ఇది పెట్టుబడుల నిష్పత్తి. పెట్టుబడి ఇంటూ మనం 12 అనేది ఎన్ని నెలలు చేస్తామో అన్ని నెలలు వేస్తాం. ఓకేనా? సో ఇద్దరు సేమ్ చేశారు కాబట్టి మనం ఇంకా వేయలేదు, కటింగ్ ఇవన్నీ చేయలేదు, డైరెక్ట్గా వేసుకున్నాం. సో ఇప్పుడు మొత్తం ఈ లాభాల నిష్పత్తి ఎంత వచ్చింది? ఎంత? ఇది 54,000కి ఈక్వల్. సో ఇప్పుడు 9తో కట్ చేయండి. 9 6 54, 54 3 0. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏం అడుగుతుండో అయితే వై వాటా ఎంత అంటుండో. వై అంటే ఇక్కడ ఏమవుద్ది? ఇది ఎక్స్, ఇది వై. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎలా ఇచ్చామో ఇక్కడ కూడా అలాగే వాల్యూస్ వస్తాయి. ఓకే? సో ఇప్పుడు వై వాటా మనకు కావాలి. 2 × 6 6,000. సో 2 6 12,000. ఓకేనా? సో 12,000 అనేది మనకి ఆన్సర్ అవుద్ది. ఇలా ఈజీగా చేయాలి. సో ఫ్రాక్షన్స్ ఇచ్చారు కదా అని చెప్పేసి భయపడకూడదు. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ చెప్పిన ప్రాబ్లం ఇది కూడా. అది అక్కడ మనం ఇద్దరే పంచుకుంటే ఎలా ఉంటుందో చెప్పాం. ఫ్రాక్షన్స్లో ఉన్నప్పుడు అంటే భిన్నాల్లో ఉన్నప్పుడు నిష్పత్తులు. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు. ఓకేనా? ఏ, బి మరియు సిలు పెట్టుబడులు 3/2, 2/3, 1/3 నిష్పత్తిలో కలవు. సో 105 105 రూపాయలను వారు పంచుకొనగా బీకి వచ్చిన వాటా ఎంత అంటాడు. ఓకేనా? సో ఎక్కువగా ఇలా భిన్నాలు ఇలాంటివి ఇచ్చేస్తూ ఉంటాడు. పాయింట్స్, 0 పాయింట్స్ ఇలాంటివి భిన్నాలు ఇవి ఎక్కువగా ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు.
చాలామంది భయపడి వదిలేస్తుంటారు క్వశ్చన్స్ని, ఓకేనా. సో ఫస్ట్ మనం ఇద్దరు వ్యక్తులు ఉంటే ఎలా చేయాలో చెప్పాం, ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు ఉంటే ఎలా చేయాలో చెప్తాం, ఓకేనా. ఏం లేదు, ఎల్సీఎం మీద కొంచెం గ్రిప్ ఉంటే ఈజీగా వస్తుంది, ఓకే. సో ఇక్కడ చూద్దాం, ఏ బి సి, ఓకేనా. సో ఈ ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి ఈ పెట్టుబడులు నిష్పత్తులు అనేవి ఇచ్చారు. సో 3:2, 3/2, తర్వాత 2/3, 1/3, ఇవి వీళ్ళ యొక్క పెట్టుబడులు, ఓకేనా. సో నిష్పత్తిలో కలవు వీళ్ళ పెట్టుబడులు. సో 105 రూపాయలను వారు పంచుకొనగా బీకి వచ్చిన వాటా ఎంత అంటాడు, ఓకేనా. సో వీళ్ళందరూ కూడా 105 రూపాయలు పంచుకుంటారు, ఓకేనా. సో 105 రూపాయలు పంచుకుంటే బీకి ఎంత వస్తుందని అడిగాడు, ఓకేనా. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, ఎన్ని మంత్స్ ఉన్నారు, ఇవి ఏమీ ఇవ్వలేదు, ఓకే. సింపుల్గా కొంత అమౌంట్ ఇచ్చారు, ఈ నిష్పత్తులు వీళ్ళు పెట్టుబడులు పెట్టారంట, ఇది మనం లాభం అనుకోవచ్చేగా. సో 105 రూపాయలు అనేది ఎలా పంచుకుంటారు అనేది ఆన్సర్ చేయాలి, ఓకేనా. సో ఫస్ట్ వీటికి ఎల్సీఎం తీసుకుంటే చాలా ఈజీగా చెప్పాను ఇందాక, 2, 3, 3 ఉంది, ఓకేనా. సో ఎప్పుడైనా పెద్ద నెంబర్ ఏదైతే ఉందో దానికి ఇంటూ 2 చేస్తే అన్నిటితో కట్ అయ్యే నెంబర్ వస్తే అదే ఆటోమేటిక్గా అవుతుంది. ఇంటూ 2 చేయండి దానికి, 3కి ఎంత అవుతుంది, 6. సో ఈ 6 అనేది అన్నింటిలో కట్ అవుతుంది, 2 3 3 6, ఓకేనా. సో అప్పుడు మనకి ఆటోమేటిక్గా 6 అనేది ఎల్సీఎం అయిపోద్ది, ఓకే. సో దీన్నే ఇలా చేస్తారు, చాలా టైం వేస్ట్ అవుద్ది, 2తో కట్టు, తర్వాత 3తో కట్టు, టైం వేస్ట్ ఇవన్నీ కూడా, ఓకేనా. సో ఇలా చేస్తారు. ఇప్పుడు చూడండి, 2 3, 2 × 3 6 వచ్చిందా. సో ఇలా చేసుకోండి, ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 6 అనేది మనకి ఎల్సీఎం కాబట్టి ఈ కింద దేంతో కట్ అవుతుందో చూడాలి, 2 3 6 కదా. సో 3 × పైన 3 ఉంది మళ్ళీ, ఓకేనా. సో ఇక్కడ చూడండి, 3 2 6, సో 2 × పైన 2 ఉంది, ఆ పైన మర్చిపోకూడదు, ఒక్కటి ఉన్నా వేసుకోవాలి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్, అది మర్చిపోతాం, ఓకేనా. సో 3 2 6, 2 × 1 ఇది వేసుకోవాలి, ఓకేనా. చాలామంది విడిచిపెట్టేస్తారు. సో ఇక్కడ చూడండి, 3 3 9, 2 2 4, 2 1 2, ఓకేనా. సో ఇలా వచ్చింది, 9:4:2 వచ్చింది వీళ్ళ యొక్క పెట్టుబడుల నిష్పత్తి మనకి, ఓకే. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఈ 105 రూపాయలని పని చేయొచ్చు. ఎక్కడి నుంచి మీకు ఈజీగా తెలిసిపోద్ది, ఓకేనా. సో ఇది ఏమైనా కట్ అవుద్దా, ఇది 2తో కట్ అవుతుంది, ఇది అవ్వదు, ఇది 3తో కట్ అవుతుంది, ఇది అవ్వదు, ఓకేనా. సో ఇప్పుడు పని చేద్దాం, 9 4 2, ఈ 6 విడిచిపెట్టాను మనకు కావాల్సిన నిష్పత్తులు, ఓకేనా. సో ఇలా తీసుకుంటాం, మొత్తం కలిపితే ఎంత వస్తుంది చూడండి, ఇది అక్కడ 11 15 వస్తుంది, మొత్తం 15కి 105 ఇచ్చారు, ఓకేనా. సో 105 15 అంటే 15 6 90, 15 7 15 105 వస్తుంది, ఓకేనా. సో మనకి ఇప్పుడు ఏం అడుగుతుండ, పంచుకనుక బి వాటా ఎంత అంటుండదు, ఓకేనా. సో ఇది ఏ, ఇది బి, ఇది సి, ఓకేనా. సో మనకి బి వాటా కావాలి, బి అంటే 4 × 7 ఎంత వస్తుంది, 4 7 28, ఓకేనా. సో 28 రూపాయలు అనేది మనం ఈ వాటాలు 105 రూపాయలు పంచితే 28 రూపాయలు అనేది బీకి వచ్చిన వాటా, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఆప్షన్లో 2, ఓకే. సో 28 అనేది మనకి ఆన్సర్ వచ్చింది కాబట్టి 2, ఓకే. సో ఇలా చేయాలి, భిన్నాలు ఇచ్చారు కదా అని చెప్పేసి విడిచిపెట్టకండి, కొంచెం ఆలోచించండి ఎలా చేస్తాం ఏంటి అనేది, ఓకేనా. సో చాలా ఈజీ, కాకపోతే కొంచెం మనం ఆలోచించుకుంటాం, విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం, ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు, ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్, ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లం మనం చేసాం, కాకపోతే అక్కడ ఏంటంటే మొత్తం లాభం అడిగాడు, ఇక్కడంటే మనకి ఏదైతే దాన ధర్మాలు ఇచ్చేసాడో దాని యొక్క డబ్బుల విలువ మనకి అడిగాడు. సో క్వశ్చన్ చదివితే ఈజీగా అర్థమవుతుంది చూడండి. ఏ మరియు బీల పెట్టుబడుల నిష్పత్తి 4:7, లాభంలో 12% దాన ధర్మాలకు కేటాయించగా ఏకి వచ్చిన వాటా 3,168 రూపాయలు, అయినా దాన ధర్మాలకు కేటాయించింది ఎంత అంటాడు, ఓకేనా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది చూడండి, వీళ్ళకి లాభం వచ్చింది కొంత, ఏకి బీకి. సో ఆ లాభంలో 12% అనేది బయటికి ఇచ్చేస్తారు ఈ దాన ధర్మాలకి, మిగిలిన దాన్ని ఏబీలు పంచుకున్నారు. అలా పంచుకోగా ఏకి వచ్చింది 3,168 రూపాయలు, ఓకేనా. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 12% మనం బయటికి ఇచ్చేసాం కాబట్టి వీళ్ళు ఎంత పంచుకున్నట్టు, మిగిలిన 88% పంచుకున్నట్టు. సో 100% లాభం వస్తే అందులో 12% దాన ధర్మాలకు ఇచ్చేస్తే మిగిలిన ఈ 88% వీళ్ళు పంచుకున్నారు. అందులోనే ఏకేమో 3,168 రూపాయలు వచ్చింది, బీకి ఎంత ఇచ్చాడు మనకు తెలియదు, అవసరం కూడా లేదు. సో ఇది ఇచ్చాడు కాబట్టి ఏది కొనుక్కొని మొత్తం లాభం ఇక్కడ 88కి ఎంత లాభం వచ్చిందో కొనుక్కొని అది 100%కి ఎంత వస్తుందో కొనుక్కొని ఆ 100%లో మనకి 12% ఎంత అనేది కొనుక్కుంటే ఆన్సర్ అనేది వస్తుంది, ఓకేనా. సో ఎప్పుడైనా సరే 100% మొత్తం లాభంలోనే ఈ 12% మనం కడితేనే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, లేదంటే మిస్టేక్ పోద్ది, ఓకే. సో ఈజీగా ఎలా చేయాలో చెప్తా చూడండి. A/B ఇచ్చాడు,
A:B వీళ్ళ నిష్పత్తులు ఎంత ఇచ్చాడు 4:7 ఓకేనా 4:7 ఇచ్చాడు ఓకే సో 4:7 ఇచ్చినప్పుడు మనకి 4 ఏ వాటా మనకి ఆల్రెడీ ఇచ్చేసాడు ఎంత 3,168 రూపాయలు ఓకేనా సో ఈ రెండు కలిపితే మనకి 11 వస్తుంది ఇప్పుడు మనకి ఏ వాటా ఒక్కటి తెలిసిందే సో మనకు ఇప్పుడు మొత్తం లాభం ఎంతో తెలుసుకోవాలనుకుంటే ఈ 11కి కడతాం ఓకేనా సో 4తో ఇది ఎలా కట్ అవుద్ది చూడండి 4 7 28 అయితే ఇంకా 3 ఉంటుంది 36 4 9 36 4 రేలు 8 ఓకేనా ఇంటూ 792లో ఇది పోయింది సో యాస్టీస్కి ఇక్కడ మనం ఇంటూ చేస్తాం 792కి ఓకేనా 11 రెళ్ళ 22 2 సో అక్కడ ఇంకా 20 ఉంటుంది 11 9 99 సో 99 ప్లస్ 2 11 సో ఓకే 11 9 99 2 అంటే ఎంత వస్తుంది మనకి 1 వస్తుంది తర్వాత 11 8 77 అక్కడ ఇంకా మనకి ఎంత ఉంది 10 ఉంది సో 87 ఓకేనా సో ఇది కొంచెం స్పీడ్గా చేయడానికి ట్రై చేయండి సో ఇలా వస్తుంది వాల్యూ 8,712 రూపాయలు అనేది మనకి ఇలా వస్తుంది ఇదేంటిది 80%కి సంబంధించిన వాల్యూ ఓకేనా సో 80%కి సంబంధించిన వాల్యూ 8,712 అనేది మనకు వచ్చింది కానీ మనకి 100%కి కావాలి అప్పుడే మనం ఆన్సర్ చేస్తాం ఓకేనా సో ఇక్కడ చూడండి 8 7 12 ఇక్కడ ఆన్సర్ ఆప్షన్లో కూడా ఉంది ఇక్కడ దాకా తీసి పెట్టేస్తారు మిస్టేక్ అవుద్ది అది ఓకేనా సో ఇప్పుడు ఇది మనకి 88% సమానం 87 12 ఓకే సో ఇది 88 ఈ శాతానికి సమానం ఇప్పుడు మనకు 100% వాల్యూ అనేది కావాలి సో ఎలా చేయొచ్చు నెంబర్ సిరీస్లో ఈ స్క్వేర్స్ క్యూబ్స్ అనేవి నేర్చుకుంటే చాలా ఈజీగా వస్తుంది అప్పుడు ఓకేనా సో ఇది ఎంతలో కట్ అవుద్ది అంటే పెద్ద నెంబర్ కాబట్టి 9 సో 9తో చేస్తే 9 8 72 2 వస్తుంది సో 99 ఇంటూ 88 చేస్తే ఇది వస్తుంది ఫ్రెండ్స్ 99 ఓకేనా సో 99తో ఇది వస్తుంది ఇక్కడ మనకి ఇప్పుడు ఇదే 99 మనం ఇక్కడ తీసుకుంటే ఎంత వస్తుంది 9,900 ఓకేనా సో 9,900 అనేది మనకి 100% వాల్యూ ఓకేనా సో ఏకి బీకి వచ్చిన మొత్తం లాభం 9,900 ఓకేనా సో ఇలా వచ్చింది కదా ఇదే ఆన్సర్ అనుకొని ఇది పెట్టేశారు మళ్ళీ ఆప్షన్ 1లో ఇది మిస్టేక్ పోద్ది ఓకే సో 9,900 అనేది మనకి 100% లాభం ఓకే ఈ 900 ఇప్పుడు దీనికి మనం ఇక్కడ క్వశ్చన్ చదవండి అయినా దాన ధర్మాలకు కేటాయించింది ఎంత అంటుంటాం సో దాన ధర్మాలకు కేటాయించింది ఎంత 12% ఆ 12% ఇక్కడ కట్టామంటే ఆన్సర్ మనకు వస్తుంది ఈ 2 జీరోలకి 2 జీరోలు 12 9 108 8 ఇంకెక్కడ 10 12 9 108 సో ఈ 10 మనం 108 కలిపితే 8 1 1 సో 118 వస్తుంది చూడండి 1,188 రూపాయలు అనేది మనకి ఈ దాన ధర్మాలకి ఇచ్చిన డబ్బులు ఓకేనా సో వాల్యూ ఇలా వస్తుంది ఓకే సో మొత్తం స్టెప్ బై స్టెప్ చేసాను చూడండి ఇది సింపుల్గా కూడా కట్ చేసేయచ్చు ఎంత ప్రాబ్లం చేయాల్సిన పనే లేదు ఇక్కడే మొత్తం తీసేయచ్చు కాకపోతే ఏంటంటే మీకు అర్థం కావాలని చెప్పేసి ఇలా వేసాను ఓకేనా సో కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఇది వచ్చింది కదా 3168 ఈ 3168 ఇది ఉంది కదా సో దీనికి ఇలా వచ్చిన వెంటనే ఏం చేస్తారు దీనికి వస్తుంది కదా ఈ 11కి మనకి ఈ మొత్తం రేషియోస్ ఏవైతే ఉన్నాయో లాభాలతో మొత్తం రేషియో దీనికి ఈ 8,712 వచ్చిందో దీనికి డైరెక్ట్గా ఈ 12% కట్టేస్తారు సో మిస్టేక్ అయిపోద్ది మనకి ఎప్పుడైనా 100% తీసుకుని అక్కడ మాత్రమే కట్టాలి ఓకే సో మీరు ఈ స్క్వేర్స్ క్యూబ్స్ కొంచెం నేర్చుకుంటే ఇవి ఈజీ అవుతాయి 88 ఇంటూ 99 ఇవి ఓకేనా సో ఎలా చేస్తామంటే ఏం లేదు ఈ 2 ఇక్కడ దేంతో ఇంటూ చేస్తే వస్తుందో చూసుకోవాలి అంతే 9 8 72 వస్తుంది కాబట్టి ఆ 9ని మనం గెట్ చేసి వేసుకుంటాం ఓకేనా సో మళ్ళీ ఇంకొకటి ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఈజీగానే ఇస్తాడు క్వశ్చన్స్లో అంత హార్డ్గా ఎవరు ఓకే మనం కొంచెం ఆ టెక్నిక్ యూజ్ చేసామంటే తెలిసిపోతూ ఉంటుంది ఓకే సో ఇది మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది క్వశ్చన్ ఇలా ఎప్పుడైనా ఇస్తే ఇలా చేయాలి ఓకేనా సో ఆన్సర్ అనేది మనకి 1188 సో ఇది ఓకే 1188 సో ఇది 1188 ఇక్కడ ఏమాత్రం మిస్టేక్ చేసినా చిన్నది మిస్టేక్ చేసినా చూడండి 10 ఇవ్వండి చూడండి 1,088 రూపాయలు సో ఇది పెట్టేస్తాం ఇది తప్పు అయిపోద్ది అప్పుడు ఓకేనా సో ఇది ఇక్కడ తప్పే ఇది ఇక్కడ తప్పే అన్నీ కూడా మనకి టచ్ అవుతాయి ఆప్షన్స్ సో ఇలా దగ్గర ఇస్తాడు
టెంప్ట్ అయి పెట్టేస్తామేమని. సో మనం మాత్రం కేర్ఫుల్గా చేసుకోవాలి ప్రాబ్లం. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఒకటే క్వశ్చన్ కాకపోతే తిప్పి తిప్పి అడుగుతుంటాడు. ఎలా ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేయాలి. కాన్సెప్ట్ అనేది అందుకే క్లియర్గా వినాలి. ఓకే. సీత గీతల పెట్టుబడుల నిష్పత్తి 4:5. లాభంలో స్వచ్ఛంద సంస్థకి 7% విరాళం ఇచ్చిన పిదప పంచుకొనగా గీతకు 217 రూపాయలు అధికంగా వచ్చిన విరాళంగా ప్రకటించిన సొమ్ము ఎంత అంటుండ. ఓకేనా. సో ఇలాంటివి ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మనం కొంచెం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంత నిష్పత్తి ఇచ్చాడు. ఓకేనా. సో అలాగే ఎంత పర్సంటేజ్ అనేది ఈ స్వచ్ఛంద సంస్థకి ఇచ్చారో గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఇందాక మనం చూసుకున్నట్లయితే ఒకలాగా ఇచ్చాడు, ఇప్పుడేమో ఇంకోలా ఇచ్చాడు. ప్రాబ్లం చూడండి, విరాళం ఇచ్చిన తర్వాత సో పంచుకోగా గీతకు 217 అధికంగా వచ్చిందంట. ఓకేనా. సో ఇందాక మనకేంటే ఏకి ఇంత లాభం వచ్చిందని వాటా ఇచ్చాడు, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే గీతకు 217 అధికంగా వచ్చింది అంటాడు. ఓకేనా. సో సీత గీతలు పంచుకుంటే గీతకేమో 217 అధికంగా వచ్చిందంట. సో మరి దీన్ని బేస్ చేసుకుని మనం మొత్తం లాభం తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఓకే. సో ఈజీగా ఎలా చేయాలో చెప్తే చూడండి. ఫస్ట్ మన మైండ్లో ఉండాల్సిందే, వీళ్ళకి ఒక 100% లాభం వస్తే ఆ 100% లాభంలో ఏంటి ఈ 7% లాభం వీళ్ళు బయటకి ఇచ్చేసారు దాన ధర్మాలకి. సో మైనస్ చేస్తే మనకి ఇంకెంత వస్తుంది? 93 ఉంటుంది. సో మనకి ఇక్కడ ఈ 93% లాభం ఎంతైతే ఉందో ఆ లాభాన్ని వీళ్ళు పంచుకున్నారు. ఎవరు? సీత గీతలు. సో వాళ్ళు పంచుకున్న తర్వాత ఈ సీత కంటే గీత కంట 217 రూపాయలు ఎక్కువ వచ్చిందంట. ఓకేనా. అయితే దాన ధర్మాలకి ఎంత ఇచ్చారు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా, ఈ స్వచ్ఛంద సంస్థకి. ఓకే. సో ఇక్కడ ఈజీగా చేయొచ్చు, మీరు జాగ్రత్తగా వినండి. సీత గీత జాగ్రత్తగా వినాలి. ఒక్క స్టెప్ మీరు మిస్ అయినా ఆన్సర్ తప్పవుద్ది. ఓకేనా. సో సీత గీత ఉన్నారు. సో ఇక్కడ సీత ఎంత? 4:5 నిష్పత్తి వీళ్ళది పెట్టుబడులు పెట్టారు. ఓకేనా. 4:5 నిష్పత్తులు వీరు పెట్టుబడులు పెట్టారు. లాభం వచ్చింది. ఆ లాభము ఎంత అయితే వచ్చిందో దాంట్లో 7% అనేది వీళ్ళు స్వచ్ఛంద సంస్థలకు ఇస్తారు. ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇది తీసుకోవాలి. 217 దేనికి ఇచ్చాడు? ఓకేనా. సో దేనికి ఇచ్చాడు? ఈ గీత సీత వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఇచ్చాడు. ఓకేనా. సో గీత కంట 217 రూపాయలు ఎక్కువ వచ్చిందంట ఈ గీతకి. ఓకేనా. సో ఇక్కడ మనం ఈజీగా ఎలా చేయొచ్చు అంటే ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది వ్యత్యాసం ఇచ్చాడు అంటే ఆటోమేటిక్గా రెండింటికి మధ్య డిఫరెన్స్ మనం తీసుకుంటాం. ఈ డిఫరెన్స్ ఎంత తీసుకుంటాం? రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 1. సో ఈ 1కే వీళ్ళు 217 ఇచ్చాడు డిఫరెన్స్. అర్థమవుతుందా? సీత కంటే గీత 1% ఎక్కువ ఉంది. ఇక్కడ పర్సంటేజ్ కాదు, 1 రేషియో అనేది ఎక్కువ ఉంది. ఓకేనా. సో ఇది 4 ఇది 5 కాబట్టి ఒకటే ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఒకటి వాల్యూ 217 ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం లాభం కొనుక్కోవాలంటే ఎలా? ఈ రెండు కలిపితే వస్తుంది. ఓకేనా. సో రెండు కలిపితే ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో 9, ఈ 9కి ఇది ఎంత అవుతుందో చూడాలి. ఓకేనా. సో ఇంటూ ఎంతలో కట్ అవుద్ది? ఇదే 217తోనే కట్ అవుద్ది. సో ఇంటూ 217తో చేస్తాం మనం. ఎంత వస్తుంది చూడండి. 9 ఏళ్ళ 63, 3 6 ఉంటుంది. ఇంకా తర్వాత 9 1 9, 6 9 15, 5 ఇంకో 1 ఉంటుంది అక్కడ. సో 9 ఏళ్ళ 18, 18 1 19, 1953. ఓకేనా. సో ఇదంతా కూడా ఈ 93%కి ఈక్వల్. అర్థమవుతుందా? ఎందుకంటే 7% బయట స్వచ్ఛంద సంస్థలకు ఇస్తారు కాబట్టి. ఓకేనా. సో ఇక్కడికి రండి. ఇప్పుడు 93%కి ఈక్వల్ ఏంటి? 1953. ఓకేనా. సో ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి 100% వాల్యూ వస్తేనే కదా ఎంత ఇచ్చారో స్వచ్ఛంద సంస్థలకు మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు చేయండి. ఇలా ఇచ్చారని చెప్పేసి మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు, దన్న కొట్టేయాలి. ఓకేనా. సో ఇక్కడ రఫ్ చేసేస్తా చూడండి, చెరిపేస్తా కావాలంటే. 93 వేస్తాం. 93 అంటే మనకి చూడండి ఇక్కడ 19 చాలా తక్కువ ఉంది. 2లోకి వెళ్దాం. ఓకేనా. 2 3 6, ఓకే 2 9 18, 186 వస్తుంది. ఓకే. 2లో 186 దగ్గర వచ్చింది. ఈ 5లో 6 తీయలేం కాబట్టి పక్క నుంచి 10 వేస్తే 15లో 6 తీస్తే 9 ఉంటుంది. ఈ 3 దించుకుందాం. ఓకేనా. 93 చూసారా? 93 1 93. ఓకేనా. సో ఇది 21తో కట్ అవుతుంది. అర్థమవుతుందా? 21. ఇక్కడ ఏమవుద్ది అప్పుడు? ఈ 21 ఇంటూ చేస్తే 2100 అవుద్ది. ఓకేనా. మీకు నేను అర్థం అవ్వాలని ఇవన్నీ వేస్తున్నా, సింపుల్గా కొంచెం లేట్ చేస్తున్నా కానీ ఎంత స్పీడ్ కొట్టుకెళ్ళిపోవాలి. ఓకే. సో ఇలా చేయాలి. ఇది ఇక్కడ మనకి 2100 అనేది 100% ప్రాఫిట్ అనేది వచ్చింది. ఓకే.
సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని గుర్తుపెట్టుకోకుండా దీన్ని తీయండి, ఇది రఫ్ ఇది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ 2100 ఉంది కదా, దీనికి మనం ఈ 7% బయటికి స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చిందాన్ని కట్టేస్తాం. ఈ జీరోలు ఓకేనా. సో ఇక్కడ 7 1 7 7 14 ఓకేనా. సో 147. ఈ 147 అనేది మనకి ఆన్సర్ అవుద్ది ఓకేనా. సో 147 ఎక్కడ వచ్చింది, ఇక్కడ చూసారా, 147 కరెక్ట్గా రావాలి. ఇంక ఏమాత్రం అటు ఇటు అయినా ఇది పెట్టేస్తాం, లేదంటే తక్కువ వస్తే ఇది పెట్టేస్తాం. చాలా జాగ్రత్తగా చేయాలి అందుకే. సో ఇలా చేయాలి, అర్థమైంది కదా, చాలా ఈజీ. గీతకు 217 అధికంగా వచ్చింది అన్నాడు. అధికంగా తక్కువ వచ్చాయి అంటే వాడు డిఫరెన్స్ ఇచ్చాడని అర్థం. డిఫరెన్స్ తీసుకున్నాం, మైనస్ చేసాం, ఇది వచ్చింది, ప్లస్ చేసాం, ఆ మొత్తం లాభానికి ఇది కట్టాం ఓకేనా. ఇదేంటి 93% వాల్యూ ఇది, ఎందుకంటే 7% అనేది స్వచ్ఛంద సంస్థలకు ఇస్తారు కాబట్టి. సో అప్పుడు మనం 93కి ఇదైతే 100కి ఎంత అనేది కట్టాం, వచ్చింది. సో దాన్ని ఆ మొత్తం వాల్యూని 7% కడితే 147 వచ్చింది. ఇది మన ఆన్సర్ అయింది ఓకేనా. సో ఇలా చాలా ఈజీగా చేయాలి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్స్ అన్నీ ఓకేనా. 1-2 సార్లు వినండి, ఎగ్జామ్లో వచ్చి పడిపోతూ ఉంటాయి ఓకేనా. ఇలాంటివి అడుగుతుంటాడు, కొంచెం ట్రిక్కీగా ఉన్నవే అడగడానికి ఎక్కువ ఇష్టపడతాడు ఓకే. సో ఈ ప్రాబ్లమ్ చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. పెద్ద ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ముందు ముందు ఓకేనా. సో ఇవి అన్నీ కూడా బేస్ పాయింట్స్ ఓకే. చిన్న చిన్న ప్రాబ్లమ్సే మనకి కొన్నిసార్లు అర్థమవుతాయి, కొన్నిసార్లు అర్థం కావు ఓకేనా. ఈజీగా విడిచిపెట్టి వచ్చేస్తుంటారు. సో అందుకే మనం ఈజీగా చెయ్యాలి. పెద్ద పెద్ద నెంబర్స్ పెట్టుబడులు ఇచ్చేసి ఇన్ని మంత్స్కి ఉంచారు, ఇన్ని మంత్స్ ఇలా లాభాలు పనిచేయాలంటే ఈజీగా పనిచేస్తాం. కానీ ఇలాంటివే కొంచెం కన్ఫ్యూజన్లో పడిపోతుంటాం. ఆ ఎగ్జామ్లో ఉన్న టెన్షన్కి వీడు అడిగిన దానికి మనకి అక్కడ సరిపోద్ది. సో అందుకే ఇలాంటివి ముందుగానే మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. చూడండి, ఏ పెట్టుబడి బి పెట్టుబడిలో సగం, బి 6 నెలలు మాత్రమే భాగస్వామిగా ఉండిన వారు లాభాలను పంచుకునే నిష్పత్తి ఏది అంటాడు ఓకేనా. సింపుల్ క్వశ్చన్, కొంచెం అర్థం చేసుకోవాలి. చూడండి, ఏ ఇచ్చాడు మనకి ఓకే, ఏ ఇచ్చాడు, తర్వాత బి ఇచ్చాడు. వినాలి, ఏ పెట్టుబడి బి పెట్టుబడిలో సగం అంట, అర్థమవుతుందా. ఏ పెట్టుబడి బి పెట్టుబడిలో సగం, అర్థమవుతుందా. సో బి అనేవాడు 1000 రూపాయలు పెడితే ఏ అనేవాడు ఎంత పెడతాడు, 500 పెడతాడు. ఎందుకు పెడతాడు, ఏ పెట్టుబడి బి పెట్టుబడిలో సగం అని ఇచ్చాడు కాబట్టి ఓకేనా. సో బి పెట్టుబడిలో ఇది సగం, ఏ పెట్టుబడి బి పెట్టుబడిలో సగం, ఇది వేసుకోవాలి ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ బి 6 నెలలు మాత్రమే భాగస్వామిగా ఉండినా అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. 6 నెలలు మాత్రమే భాగస్వామిగా ఉన్నాడు. సో మొత్తం 12 నెలలకి బిజినెస్ అనేది జరుగుద్ది, సంవత్సరం ఓకే. సో ఈ బి అనేవాడు 6 నెలలు మాత్రమే ఉన్నాడు. సో మిగతా 6 నెలలు లేడు ఓకేనా. సో ఈ 6 నెలలు మనం వీడికి కడదాం. 6 నెలలు మాత్రమే ఉన్నాడు కాబట్టి 6 నెలలకే కడతాం ఓకేనా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన పెట్టుబడి ఇంటూ కాలం వేస్తే మనకి లాభానికి సంబంధించిన రేషియో వస్తుంది, అర్థమైందా. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. మరి ఇక్కడ బి ఏ ఎన్ని ఉన్నట్టు, 12 ఉన్నట్టు, 12 నెలలు ఓకేనా. ఇద్దరు వ్యాపారం పెట్టారు, కాకపోతే బి ఏమో కొంత అమౌంట్ పెట్టాడు, దాంట్లో సగం ఏ పెట్టాడు. కాకపోతే బి అనేవాడు 6 నెలలు మాత్రమే ఉన్నాడు, ఏ అనేవాడు 12 నెలలకి ఉండిపోయాడు, అంటే సంవత్సరం పాటు ఓకేనా. సో ఇలా చేసుకోవాలి ఓకే. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి మనం రేషియో ఎలా వస్తుంది అంటుండో. ఇక్కడ చూడండి, ఉండిన వారు లాభాలను పంచుకునే నిష్పత్తి ఏది అంటుండో ఓకేనా. సో అప్పుడు లాభాలు వీళ్ళు ఎలా పంచుకుంటారు. సో లాభాల నిష్పత్తి మనకు కావాలి కాబట్టి ఈ రెండు కట్ చేస్తాం. చూడండి, ఇది 6 1 6 2 ఓకేనా. సో ఇక్కడ ఎంత అవుద్ది, ఇది 1000 అవుద్ది, ఇక్కడ ఉన్నది 1000, కట్ చేస్తే కట్ 1:1 ఓకేనా. సో ఆన్సర్ 4 ఓకేనా. ఆన్సర్ మనకి 4 వస్తుంది. సో ఎందుకు ఇలా వచ్చింది, ఇది ఎక్కువ ఉంది ఇది తక్కువ ఉంది కదా, ఇలా ఎందుకు 1:1 ఈక్వల్ ఎందుకు వచ్చింది లాభం పంచుకున్నప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఎందుకు వస్తుంది అంటే వీడు 6 నెలలకే ఉన్నాడు, ఇందులో వీడు సగం పెట్టినా సరే ఇంకో 6 నెలలు ఎక్స్ట్రా ఉన్నాడు కాబట్టి లాభాలు అనేవి ఈక్వల్ అవుతాయి, అర్థమవుతుందా. ఇది కాన్సెప్ట్ ఓకేనా. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడు. మినిమం మనకి కాన్సెప్ట్ అనేది ఈజీగా తెలియాలి ఓకేనా. సో ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా అడుగుతుంటాడు ఎప్పుడు ఈ గ్రూప్ డి ఇలాంటి ఎగ్జామ్స్కి. ఎక్కువగా సింపుల్గా ఉండి కొంచెం ట్రిక్కీగా ఉండడానికి అలాంటివి ఎక్కువ అడుగుతుంటాడు. సో అందుకే మీరు ఇలాంటి క్వశ్చన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేయండి ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. లైక్ కొడితే నాకు కొంచెం నెక్స్ట్ వీడియో చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది ఓకేనా. చాలా టైం తీసుకుంటాయి ఈ వీడియోస్ అనేవి ఎడిటింగ్కి వీటికి. సో అందుకే కొంచెం ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని
కొంచెం సీరియస్గా ఫాలో అవ్వండి. సో ప్రతి ప్రాబ్లం కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమయ్యేటట్టు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.